Good morning children. మనం వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 42 వరకు కంప్లీట్ చేసుకున్నాం. We completed till 42 పేజ్ నెంబర్ 8th క్వశ్చన్ ఇన్ వర్క్ బుక్. Now in పేజ్ నెంబర్ 43 8th క్వశ్చన్లో C ఉంది, అది కంప్లీట్ చేయాలి. Find words or lines in the poem that tells us that a friend in need is a friend indeed. Write them in the space below. Find words or lines in the poem that tells us that a friend in need is a friend indeed. Write them in the space given below. మనకి ఫ్రెండ్ దేనికి అవసరం అనేవి 4 లైన్స్ వర్క్ టెక్స్ట్ బుక్లో పోయంలో ఉన్నాయంట. ఆ పోయంలో ఉన్న లైన్స్ మీరు ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ 4 లైన్స్ రాయాలి. మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని చదవండి, చదివి ఆ 4 లైన్స్ ఏంటో ఇక్కడ రాయండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కో లైన్ రాయాలి. A friend is needful to us for to share our glad and happy, to share our glad and sad. అలాగా ఉన్నాయి. A friend in need is a friend indeed. మనకి ఫ్రెండ్ దేనికి అవసరం అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్, do you have friends in your family? Name them and write your relationship with them. మీకు మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళ పేరు రాసి వాళ్ళతో ఉన్న మీకు రిలేషన్ రాయాలి. మీ బెస్ట్ ఫ్రెండ్ మీ బ్రదర్ అనుకోండి, బ్రదర్ అని రాసి బ్రదర్ నేమ్ రాసి తనతో మీకున్న రిలేషన్ ఏంటి బ్రదర్ అని రాయాలి. అదే ఫాదర్ అయితే ఫాదర్ నేమ్ రాసి ఫాదర్ అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్ 10th క్వశ్చన్. టాక్ అబౌట్ ఏ టైమ్ వెన్ యూ రియల్లీ ఎంజాయ్డ్ బీయింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. యూజ్ adjectives of number and quantity. For example, we were a group of 4 friends. We bought some snacks. Talk about a time when you really enjoyed being with your friends. మీరు బాగా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసిన టైము, దాని గురించి మీరు ఒక 2 సెంటెన్సెస్ రాయాలి. ఏం యూజ్ చేయాలి? నెంబర్ యాడ్జెక్టివ్స్. యూజ్ యాడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ అండ్ క్వాంటిటీ. క్వాంటిటీ యాడ్జెక్టివ్స్, నెంబర్ యాడ్జెక్టివ్స్ యూజ్ చేసి ఒక 2 సెంటెన్సెస్ రాయాలి. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. We were a group of 4 friends. We bought some snacks. సమ్ అనేది అక్కడ క్వాంటిటీ యాడ్జెక్టివ్, 4 అనేది నెంబర్ యాడ్జెక్టివ్. మీరు అలాగా టెక్స్ట్ బుక్ తీసుకోండి. టెక్స్ట్ బుక్స్లో నెంబర్ యాడ్జెక్టివ్స్ ఏమున్నాయి, క్వాంటిటీ యాడ్జెక్టివ్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి మీరు మీ ఫ్రెండ్తో గడిపిన మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్జెక్టివ్స్ యూజ్ చేసి రాయాలి. ఓకేనా? రాయడానికి ట్రై చేయండి, లేకపోతే నేను చెప్తాను. నెక్స్ట్ 11th క్వశ్చన్. రీడ్ ద యాడ్జెక్టివ్స్ గివెన్ బిలో. Choose their meanings and write them in the given space. ఇక్కడ మీకు యాడ్జెక్టివ్స్ ఇచ్చారు. ఆ యాడ్జెక్టివ్స్ మీనింగ్స్ ఇక్కడ ఇచ్చారు. ఆ మీనింగ్స్కి కరెక్ట్, ఆ యాడ్జెక్టివ్కి కరెక్ట్ మీనింగ్ మీరు ఫైండ్ అవుట్ చేసి అక్కడ లైన్స్లో రాయాలి. ఫస్ట్, విక్డ్ అంటే ఏంటి? విక్డ్ పీపుల్ అంటే అన్కైండ్, జనరస్గా ఉంటారు అనమాట. ఫస్ట్ దాంట్లో ఏం రాయాలి? అన్కైండ్. అండ్ సెకండ్ వన్ ప్రిటీ. ప్రిటీ అంటే చాలా అందంగా, బ్యూటిఫుల్. ప్రిటీ అంటే బ్యూటిఫుల్. అండ్ సి. సి ఏంటి? టైడీ. టైడీ అంటే నీట్గా ఉండడం. డోంట్ బీ అన్టైడ్. మనం ఎప్పుడు కూడా టైడీగా నీట్గా ఉండాలి. అండ్ డిఫికల్ట్. డిఫికల్ట్ అంటే కష్టం. దానికి అక్కడ సూటబుల్ మీనింగ్ ఏముంది? హార్డ్. నెక్స్ట్ వన్ వెల్దీ. వెల్దీ అంటే రిచ్, ధనవంతుడు అన్నమాట. నెక్స్ట్ ఎఫ్. ఎఫ్లో ఏముంది? సైలెంట్. సైలెంట్ అంటే క్వైట్. నెక్స్ట్ జీ. జీలో ఏముంది? ఈజీ. ఈజీ అంటే చాలా తేలిక, సింపుల్. ఈజీ, సింపుల్. అండ్ హెచ్ లాస్ట్ వన్ హ్యాపీ. హ్యాపీ అంటే cheerful. Happy, cheerful. Happy means cheerful. Next 12th question. Each sentence has an adjective and a blank. Circle the adjectives and write their opposites in the blanks. One has been done for you.
అక్కడ మీకు ఒక్కొక్క సెంటెన్స్లో యాడ్జెక్టివ్ ఇచ్చారు. ఆ యాడ్జెక్టివ్ని సర్కిల్ చేసి దానికి ఆపోజిట్ రాయాలంట. ఆపోజిట్ వర్డ్ రాయాలి. మీరు ఇక్కడ ఏం రాశారు? మీనింగ్స్, సూటబుల్ వర్డ్, సేమ్ వర్డ్ మనం 2 వర్డ్స్ యూజ్ చేయొచ్చు. మీనింగ్స్ రాసాం. అలాగే మీరు ఇక్కడ ఆపోజిట్స్ రాయాలంట. ఫస్ట్ వన్ ఏంటి? సన్నీస్ బైసికల్ ఈజ్ ఆడ్ బట్ యువర్స్ ఓల్డ్. సన్నీస్ బైసికల్ ఈజ్ ఓల్డ్ బట్ యువర్స్ ఈజ్ న్యూ. సన్నీ బైసికల్ చాలా పాతదంట, నీది కొత్తది. అక్కడ ఓల్డ్కి ఆపోజిట్ ఏం రాశారు? అక్కడ ఫస్ట్ దాంట్లో ఓల్డ్కి ఆపోజిట్ ఏం రాశారు? న్యూ. అక్కడ ఓల్డ్ అనే వర్డ్కి సర్కిల్ చేసాం, అవునా? ఇప్పుడు సెకండ్, ఏ ఫెదర్ ఈజ్ లైట్ బట్ ఏ స్టోన్ ఈజ్ హార్డ్. ఏ ఫెదర్ ఈజ్ లైట్. ఆ సెంటెన్స్లో లైట్ అనేది యాడ్జెక్టివ్, దానికి ఆపోజిట్ రాయాలి. లైట్ అంటే ఏంటి? తేలిగ్గా ఉండడం. అలాగే స్టోన్ ఈజ్ హార్డ్. స్టోన్ ఎలా ఉంటుంది? బరువుగా ఉంటుంది, అవునా? ముట్టుకున్నా సరే గట్టిగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. ద స్టోన్ ఈజ్ హార్డ్. అక్కడ లైన్లో హార్డ్ అనేది రాయాలి, లైట్ అనే వర్డ్ని అండర్లైన్ చేయాలి. నెక్స్ట్, మార్బుల్ ఈజ్ స్మూత్ బట్ శాండ్ పేపర్ ఈజ్. మార్బుల్ ఎలా ఉంటుంది? పట్టుకుంటే పాలు రాయి స్మూత్గా ఉంటుంది, అవునా? మార్బుల్ ఎలా ఉంటుంది? పట్టుకుంటే స్మూత్గా ఉంటుంది, పట్టుకుంటే, అవునా? అండ్ శాండ్ పేపర్ ఈజ్ రఫ్. శాండ్ పేపర్ అంటే ఏంటో తెలుసా మీకు? శాండ్ పేపర్ అంటే మనకి ఇంట్లో ఏదైనా వుడ్ వర్క్స్ జరిగేటప్పుడు వాటిని స్మూత్గా చేయడానికి యూజ్ చేస్తారు. దాన్ని పెట్టి కొడితే చక్కగా స్మూత్గా వస్తుందంట. శాండ్ పేపర్ ఈజ్ రఫ్. పైన ఆ పేపర్ మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి. ఆ పేపర్ పట్టుకుంటే పైన ఇసుక గరుగ్గా తగులుతుంది, రఫ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, we enjoy cold drinks in summer and dash drinks in winter. మనం వింటర్లో ఏం ఎంజాయ్ చేస్తాం? సమ్మర్లో ఏం ఎంజాయ్ చేస్తాం? కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ బాగా ఎంజాయ్ చేస్తాం, అవునా? కోల్డ్ అనేది యాడ్జెక్టివ్. మరి వింటర్లో చలికాలం ఏం ప్రిఫర్ చేస్తాం? ఎక్కువ హాట్గా ఉండేవి ప్రిఫర్ చేస్తాం. హాట్ డ్రింక్స్ ఇన్ వింటర్. హాట్ డ్రింక్స్ అంటే టీ, కాఫీ, మిల్క్ ఇలాంటివి. నెక్స్ట్, పేజ్ నెంబర్ 13. Read the passage given below and fill in the blanks with suitable adjectives of quantity or number. Choose words from the box. Words can be repeated if required. Read the passage given below. కింద మీకు ఒక పాసేజ్ ఇచ్చారు. ఆ పాసేజ్ ఫిల్ చేయడానికి మీకు ఇక్కడ పైన వర్డ్స్ ఇచ్చారు. 3, 7, a little, some, 1 అండ్ ఫ్యూ. ఇక్కడ ఇచ్చిన పాసేజ్ని ఫిల్ చేయాలి. ఈ ప్యాసేజ్ ఫిల్ చేయడానికి మీరు ఇక్కడ ఇచ్చిన పై వర్డ్స్ని యూజ్ చేయాలి. యూజ్ చేసి పాసేజ్ ఫిల్ చేయండి. ఒకవేళ ఒకసారి వర్డ్ని మళ్ళీ మీరు రిపీట్గా వాడుకోవచ్చు. ఒకసారి 3 అనే వర్డ్ని యూజ్ చేశారనుకోండి, మీరు మళ్ళీ ఆ నెంబర్ రిపీట్గా వాడచ్చు అవసరమైతే. ట్రై చేయండి రాయడానికి. రాసి నాకు వాట్సాప్లో ఫోటో పెట్టండి. అండ్ పేజ్ నెంబర్ 46, క్వశ్చన్ నెంబర్ 14 క్వశ్చన్ చూడండి. హియర్ ఆర్ సమ్ లైన్స్ అబౌట్ 2 ఫ్రెండ్స్ జాక్ అండ్ టామ్. మ్యాచ్ ద వర్డ్స్ విచ్ బెస్ట్ డిస్క్రైబ్ దెమ్. 1 హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. మీకు అక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఆ సెంటెన్సెస్లో ఉన్న యాడ్జెక్టివ్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ వర్డ్ అక్కడ ఆ సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేసి దానికి సూటబుల్ యాడ్జెక్టివ్ పక్కన దానికి మ్యాచింగ్ చేయాలి. చూడండి, జాక్ ఆల్వేస్ మేక్స్ ఎవ్రీవన్ లాఫ్. జాక్ ఆల్వేస్ మేక్స్ ఎవ్రీవన్ లాఫ్. జాక్ ఎప్పుడు ఎదుటి వాళ్ళని నవ్వించడానికి చూస్తాడంట. లాఫ్ అంటే యాడ్జెక్ట్ మీనింగ్ ఏంటి? ఫన్నీ. దానికి అక్కడ మ్యాచింగ్ చేశారు. అండ్ టామ్ ఈజ్ హ్యాపీ టు హెల్ప్ అదర్స్. టామ్ ఈజ్ హ్యాపీ టు హెల్ప్ అదర్స్. టామ్ ఎప్పుడు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తే హ్యాపీగా ఉంటాడంట. దానికి సూటబుల్ వర్డ్ ఏంటి? ఆలోచించండి. జనరస్, కైండ్, ఏదైనా సరే చేయొచ్చు. అండ్ థర్డ్ వన్, జాక్ షేర్స్ హిస్ టాయ్స్ విత్ హిస్ ఫ్రెండ్స్. జాక్ తన టాయ్స్ ఎదుటి వాళ్ళతో పంచుకుంటాడంట. దానికి కూడా జనరస్ పెట్టచ్చు. బీకి కైండ్, సికి జనరస్ రాయొచ్చు. టామ్ లైక్స్ టు డ్రా అండ్ కలర్. టామ్కి కలరింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అంట. దానికి క్రియేటివ్ అని పెట్టచ్చు. జాక్ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ థింగ్స్ అండ్ కీప్స్ దెమ్ సేఫ్.
చాలా జాగ్రత్తగా తన వస్తువులను దాచుకుంటాడంట, అంటే కేర్ఫుల్. టామ్ కెన్ రీచ్ ద టాప్ కబోర్డ్ ఈజీలీ. తను తన కబోర్డ్ని అందుకోగలడంట, అంటే పొడవుగా ఉన్నాడు, టాల్. జాక్ కెన్ లిఫ్ట్ హెవీ థింగ్స్. జాక్ చాలా బరువుగా ఉన్న వాటిని కూడా ఎత్తగలడంట, అంటే స్ట్రాంగ్, బలంగా ఉన్నాడు. టామ్ లైక్స్ టు స్టడీ రెగ్యులర్లీ. తను ఇప్పుడు కూడా చదువుకుంటాడు. ఎఫిషియంట్. మీరు ఇక్కడ ఉన్న సెంటెన్స్ చదవండి, నేను ఆల్రెడీ చెప్పేశాను, మీరు ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్, రైట్ ఏ పారాగ్రాఫ్ డిస్క్రైబింగ్ టూ ఫ్రెండ్స్. యూ మే యూజ్ యాడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద ఎక్సర్సైజ్ అబౌవ్. ఇక్కడ మీకు యాడ్జెక్టివ్స్ ఇచ్చారు కదా, ఆ వర్డ్స్ యూజ్ చేసి రైట్ ఏ పారాగ్రాఫ్ డిస్క్రైబింగ్ టూ ఫ్రెండ్స్. ఒక ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు, ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఉంటారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ బెంచ్ ఉంది, మీ ఫ్రెండ్ బెంచ్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, ఓకేనా. రామ్ అండ్ చరణ్ అలాగా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ఎలా ఉంటారు అనేది యాడ్జెక్టివ్స్ యూజ్ చేసి మీరు పారాగ్రాఫ్ రాయగలిగితే రాయండి, ట్రై చేయండి. మిస్ పెట్టేస్తారు కదా, మనం అందులో చూసి రాసేద్దాంలే కాదు. రఫ్ బుక్లో ఫస్ట్ ట్రై చేయండి, యాడ్జెక్టివ్స్ యూజ్ చేసి రాయడానికి ట్రై చేయండి. మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ చదివేస్తే కాదు, మీరు ఇలాగా వర్క్ బుక్లో ఇచ్చినవి ప్రాక్టీస్ చేస్తేనే మీకు గ్రామర్ బాగా వస్తుంది, ఓకేనా. అది కరెక్ట్ అయినా సరే, రాంగ్ అయినా సరే, ఫస్ట్ ట్రై యువర్ సెల్ఫ్. మీరు కరెక్ట్గా రాయరేమో, నాకు ఇది రాదేమో స్పెల్లింగ్ అని అనుకోవద్దు. ఫస్ట్ యూ హ్యావ్ టు ట్రై యువర్ సెల్ఫ్. మీరు మిస్ పెట్టేస్తున్నారులే వర్క్ బుక్లో అని కాదు, అలా కాకుండా మీరు మీ అంతటగా ట్రై చేయడానికి ట్రై చేయండి అన్న. ట్రై చేస్తేనే మీకు ఫస్ట్ వస్తుంది. మీరు రాంగ్ రాసినా పర్వాలేదు, మీరు రాంగ్ రాస్తే నాకు వర్క్ బుక్లో కాకపోతే రఫ్ బుక్లో రాసి పెట్టండి. ఐ విల్ ట్రై టు కరెక్ట్ దమ్. నేను వాటిని కరెక్ట్ చేసి మీకు పెడతాను, అర్థమైందా. మీరు అంతేగాని మిస్ పెడతారులే రాసుకుందాంలే అని వీడియో వినేసి పక్కన పెట్టేయడం కాదు. మీరు వీడియో విని ఆ క్వశ్చన్కి రాయడానికి ట్రై చేయండి. ఒక 10 minutes మీరు స్పెండ్ చేయగలిగితే యూ కెన్ గెట్. ఒక 10 minutes మీ అంతటి మీరు స్పెండ్ చేస్తే మీరు చక్కగా రాసుకోవచ్చు, అర్థమైందా. మిస్ పెట్టినప్పుడు రాసుకుందాలే అని కాదు, అలా అయితే అందరూ అదే పని చేస్తారు. అలా చేస్తే మీకు తొందరగా రాదు. మీరు ట్రై చేస్తే చక్కగా మీకు బాగా వస్తుంది. మీరు ట్రై చేశారనుకోండి, ఆ సెంటెన్స్ నేను మళ్ళీ కరెక్షన్ చేస్తే మీకు బాగా గుర్తుంటుంది. నేను ఇలా రాశాను, రాంగ్ రాశాను, అప్పుడు మిస్ నాకు కరెక్షన్ చేసి ఇచ్చారు అని మీకు బాగా గుర్తుంటుంది. అంతేగాని నేను పెట్టేసిన తర్వాత మీరు రాసేసుకుంటే రాసేసాను అయిపోయింది, వర్క్ కరెక్షన్ అయిపోయింది అనుకుంటే మీకు గుర్తుండదు. మీరు కనుక రాంగ్ అయినా కరెక్ట్ అయినా రాశారనుకోండి, మీరు కరెక్ట్గా రాస్తే నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు, బాగుంటుంది. అలా కాకుండా మీరు రాంగ్ రాశారనుకోండి, నేను ఎప్పుడైతే మీకు కరెక్షన్ చేసి పెడతానో, నేను రాంగ్ రాశాను అంటే దీన్ని ఇలా యూజ్ చేయకూడదు, మిస్ అప్పుడు ఇలా చెప్పారు, దీన్ని ఇలా ఈ వేలో యూజ్ చేయాలి, ఇలా కరెక్ట్గా యూజ్ చేయాలి అని మీకు గుర్తుంటుంది. అందుకనే నేను మిమ్మల్ని ఓన్గా కొన్ని ట్రై చేయమని చెప్పేది, ఓకేనా. నెక్స్ట్ 5th question. రోహన్ అండ్ రితేష్ ఆర్ ఫ్రెండ్స్. టుడే రోహన్ ఈజ్ అన్హ్యాపీ యాజ్ హీ వాజ్ scolded by his father. What would Ritesh say or do to make him feel better and happy? Fill the dialogue boxes below with their conversation. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. రోహన్ రితేష్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంట. ఈరోజు రోహన్ చాలా అన్హ్యాపీగా, చాలా సాడ్గా ఉన్నాడు. యాజ్ హీ వాజ్ స్కోల్డెడ్ బై హిస్ ఫాదర్. స్కోల్డెడ్ అంటే తిట్టడం. రోహన్ని వాళ్ళ డాడీ తిట్టారంట, ఎందుకో తెలీదు. వాట్ వుడ్ రితేష్ సే ఆర్ డూ టు మేక్ హిమ్ ఫీల్ బెటర్ అండ్ హ్యాపీ. రితేష్ రోహన్ని హ్యాపీగా ఉంచడానికి ఏం చేస్తాడు? ఆ కాన్వర్జేషన్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఫ్రెండ్ని రోజు వాళ్ళ డాడీ ఇంట్లో తిట్టారు, పాపం వాడి స్కూల్కి చాలా సాడ్ ఫేస్తో వచ్చాడు. ఫస్ట్ మీరు ఏం చేస్తారు? వై డూ యూ లైక్ టు బీ నౌ. ఎందుకు ఈరోజు అలా ఉన్నావు? వై యు ఆర్ లుకింగ్ లైక్ దట్. నువ్వు ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాం ఫస్ట్. ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ అని అడుగుతామా? ఫస్ట్ అడగండి. అప్పుడు తను ఏం చెప్తాడు? మై ఫాదర్ స్కోల్డెడ్ మీ. నన్ను మా డాడీ తిట్టారు. మా మమ్మీ డాడీ ఎందుకైనా ఊరికే తిడతారా? మనం మిస్టేక్ చేయకుండా ఎప్పుడైనా ఎవరైనా తిడతారా చెప్పండి? ఇంట్లో మనం మిస్టేక్ చేస్తాం కానీ ఒప్పుకోం కదా. మనం మిస్టేక్ చేస్తేనే మమ్మీ కానీ డాడీ కానీ తిడతారు, అవునా? ఎందుకు తిట్టారు? రోహన్ని అడగండి. రితేష్ అడిగాడు, ఆ కాన్వర్జేషన్ అక్కడ రాయండి. రోహన్ రితేష్ని అడిగినప్పుడు రితేష్ ఏం చెప్తాడు? డాడీ ఏదైనా తెస్తే విరగొట్టేశానో, సైకిల్ పాడు చేశానో, బుక్స్ చింపేశానో ఏదో చెప్తాడు, అవునా? అప్పుడు వాళ్ళ డాడీ తిట్టారు. ఆ కాన్వర్జేషన్ రాయండి. రాయగలిగితే రాయండి, రాయడానికి ట్రై చేయండి.
And next MCQs. Choose the correct option. In the poem we learn that friendship is dash. In the poem we learn that friendship is. ఫ్రెండ్షిప్ అనేది ఏంటి? పోయంలో ఏం నేర్చుకున్నాం? సీజనల్లా, వాల్యుబుల్లా, వేస్టా? సీజనల్ అంటే మనకు ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క ఫ్రెండ్ ఉండాలా, వాల్యుబుల్ అంటే విలువైనది, అండ్ వేస్ట్ ఫ్రెండ్షిప్ అనేది వేస్టా? ఏం నేర్చుకున్నారు? ఈ MCQs కూడా ఇక్కడ నుంచి మీరే ఫిల్ చేయాలి. ఫిల్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ద పోయిట్ మేక్స్ యూజ్ ఆఫ్ డాష్ ఇన్ హిస్ పోయం టు డిస్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ పోయంలో పోయిట్ ఏం యూజ్ చేశాడు? ఫ్రెండ్స్ని డిస్క్రైబ్ చేయడానికి. ప్రొనౌన్సా, వర్బ్సా, యాడ్జెక్టివ్సా? ద వర్డ్ మల్ మీన్స్. మల్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? రాయండి. ఫ్రెండ్స్ ఆర్ ఏ ట్రెజర్ బికాస్ దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ డాష్ ఫర్ అస్. Friends are a treasure because they are a lot of dash for us, value for us. In the poem, the word which is related to enjoyment is. Enjoyment అంటే ఈ వర్డ్కి మీనింగ్ రాయాలి. ట్రెజరా, ప్లెజరా, వర్రీసా? ఏది కరెక్ట్ మీనింగ్ రాయండి. అండ్ 6th one, life becomes meaningful when friends are there to dash with us. Life become meaningful. ఫ్రెండ్స్ మనకి రియల్గా నిజంగా యూజ్ అయితే ఆ లైఫ్ ఎలా ఉంటుంది? లైఫ్ బికమ్స్ మీనింగ్ఫుల్ వెన్ ఫ్రెండ్స్ మనతోటి ఎలా బిహేవ్ చేస్తే మన లైఫ్ మీనింగ్ఫుల్గా ఉంటుందో రాయండి. అండ్ ఏ స్పైడర్ హ్యాస్ డాష్ లెగ్స్. స్పైడర్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? మీరు నాకు తెలిసి సైన్స్లో నేర్చుకుని ఉంటారు ఇన్సెక్ట్స్కి ఎన్ని లెగ్స్ ఉంటాయని. ఫైండ్ అవుట్ చేయండి. ఐ బేక్డ్ ఏ కేక్ విత్ డాష్ ఎగ్స్. ఎగ్స్ ప్లూరల్ ఉంది, అక్కడ నెంబర్ రాస్తే చాలు, 4 eggs. Adjectives of quantity are used for describing things which are difficult. Adjectives of quantity are things for describing things which are difficult to dash. Describing things. Quantity adjectives మనకి ఎలా ఉంటాయి? Quantity adjectives. Describing to, difficult to count. Next. Adjectives of number answer the question. Adjectives of number. క్వశ్చన్ అడగడానికి నెంబర్, హౌ మెనీ అని అడగాలి మనం. హౌ మెనీ చాక్లెట్స్ డూ యూ హ్యావ్? హౌ మెనీ పెన్సిల్స్ డూ యూ హ్యావ్? హౌ మెనీ ఇడ్లీస్ డూ యూ ఎయిట్? మనం నెంబర్కి యూజ్ చేసేటప్పుడు హౌ మెనీ అని యూజ్ చేయాలి. హౌ ఆర్ యూ అండ్ హౌ గుడ్ అవి రెండు ఆన్సర్స్. హౌ ఆర్ యూ అనేది కూడా క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్, కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ పిక్చర్స్ ఆఫ్ ఎ ట్రిప్ యూ వెంట్ విత్ ఫ్రెండ్స్. మీరు ఫ్రెండ్స్ తోటి ఏదైనా ట్రిప్కి వెళ్తే అక్కడ ఆ పిక్చర్ అంటించాలి. ఏ ప్లేస్కి వెళ్ళారో అవన్నీ రాయండి. ఇవి వద్దులే నాన్న, ఇది చెయ్యొద్దు. మీరు ఫ్రెండ్స్ తోటి ఎప్పుడు ట్రిప్స్కి వెళ్ళరు కదా, బయట అవుట్ స్టేషన్స్కి వెళ్ళరు కదా, రాయొద్దు, వదిలేసేయండి. ఓకేనా? ఇక్కడ వరకు నేను చెప్పినవి మాత్రం మీరు రాయడానికి ట్రై చేయండి. వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్, ఆ సెంటెన్స్ కరెక్ట్ అయినా రాంగ్ అయినా రాయడానికి ఫస్ట్ రఫ్ బుక్లో రాసుకోండి. ఓకేనా? రాసి ట్రై చేయండి, రాయగలిగితే రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ.